ఏ హాయ్, ఇది నా సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఇచ్చిన కాన్ఫిడెన్స్కి నేను కూడా ఇంకా మంచి క్వాలిటీలో వీడియోలు చేద్దాం అనుకున్నా. అందుకే కొత్తగా మైక్ కొన్నా, మంచిగా ఎక్కువ అయిదామని డిసైడ్ అయినా. సో ఎందుకంటే నా ఒపీనియన్ పంచుకోవడానికి మీ అందరితో. ఎందుకు ఇవన్నీ చేస్తున్నా అంటే ఫేమ్ కోసం కాదు, మనీ కోసం కాదు. నా ఒపీనియన్ వల్ల ఎవరైనా ఎడ్యుకేట్ అయినా, ఎవరైనా మారినా అది నాకు సక్సెస్సే. ఒక్కరు మారినా నాకు అది సక్సెస్సే. సో అందుకే ఇది చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇవాళ నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, నేను ఏ తెలుగు పొలిటికల్ పార్టీకి ఫ్యాన్ని కాదు, సపోర్టర్ని కాదు, ఏ పొలిటికల్ పార్టీ లీడర్కి ఫ్యాన్ని కాదు, సపోర్టర్ని కాదు. ఐఎమ్ ఎ సపోర్టర్ అండ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎ గుడ్ గవర్నెన్స్. అంటే ఏ గవర్నమెంట్ మనకి మంచి చేస్తే దానికి నేను సపోర్టర్ని, ఫ్యాన్ని. ఇవాళ దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మన రీసెంట్ ఇష్యూ అంబటి రాంబాబు గారిది. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టినారు, ఎల్ వర్డ్ యూజ్ చేసి తిట్టినారు. ఇది మంచి పద్ధతి కాదు, 100% తప్పే. అయితే దీనికి మన తెలుగుదేశం కార్యకర్తలు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి అటాక్ చేసినారు. ఫర్నిచర్, కార్ ఇది ధ్వంసం చేసినారు. అయితే నాని, ఎక్స్ ఎమ్మెల్యే గుడివాడ నాని గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినారో లేదో నాకు తెలీదు. తిట్టకుండా తిట్టినారు అప్పుడు. మరి అప్పుడు కార్యకర్తలు వెళ్ళి ఎందుకు అటాక్ చేయలేదు? ఇప్పుడు అధికారంలో ఉన్నారనా? వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంటే మీ మీద అటాక్ చేయొచ్చా? ఇదే పద్ధతి ఉంటే ఏపీ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? తెలుగువాడి ఖ్యాతి అది ఎన్టీ రామారావు గారి వల్ల కావచ్చు, పివి నరసింహారావు గారి వల్ల కావచ్చు, కేసీఆర్ గారి వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి వల్ల కూడా పెరిగిన ఖ్యాతి దిగజారిపోతుందా? ఏపీ రాష్ట్రం ఇంకో బీహార్ అవ్వబోతుందా? ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు మంచి పరిపాలన అందిస్తే మనకి దేశంలో విలువ. ఎగ్జాంపుల్, మనం ఫిలిం ఇండస్ట్రీని తీసుకుందాం. అన్ని ఇండస్ట్రీస్లో మన తెలుగు ఇండస్ట్రీ పైన ఉంది, అందరు మనల్ని చూస్తారు. ఏపీ రాజకీయాలు తెలుగువాడి ఖ్యాతిని దిగజారిపోయేలా వెళ్తున్నాయా? ఇది అందరు గమనించుకోవాలి.